This is the future. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ వీక్ రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్, థియేటర్ మూవీస్, అలానే కొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. వాటి గురించి కూడా చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే, ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ అవ్వడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, శాకుంతలం మూవీ సెన్సార్ వచ్చేసి యూఏ. టోటల్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 22 minutes వరకు అయితే ఉండబోతుంది. ఇదొక మైథలాజీ రొమాంటిక్ డ్రామా ఫిలిం. రిలీజ్ April 14th ఇన్ థియేటర్స్, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 2, శివాజీ సూరత్కల్ 2 మూవీ సెన్సార్ యూఏ. టోటల్ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 3 minutes వరకు అయితే ఉండబోతుంది. ఇదొక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం. రిలీజ్ April 14th ఇన్ థియేటర్స్, ఓన్లీ కన్నడ లాంగ్వేజ్. నెంబర్ 3, రుద్రుడు మూవీ సెన్సార్ యూబైఏ. టోటల్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 30 minutes వరకు అయితే ఉండబోతుంది. ఇదొక యాక్షన్ డ్రామా ఫిల్మ్గా మన ముందుకు వస్తుంది. రిలీజ్ April 14th ఇన్ థియేటర్స్, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 4, స్వప్న సుందరి సెన్సార్ యూ. టోటల్ రన్ టైమ్ డ్యూరేషన్ 1 hour 57 minutes. ఇదొక కామెడీ థ్రిల్లర్ ఫిలిం. రిలీజ్ April 14th ఇన్ థియేటర్స్, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. నెంబర్ 5, విడుదల పార్ట్ 1 సెన్సార్ ఏ. టోటల్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 30 minutes. ఇదొక యాక్షన్ క్రైమ్ డ్రామా ఫిలిం. రిలీజ్ April 15th ఇన్ థియేటర్స్, తెలుగు వర్షన్. సో ఇవి ఫ్రెండ్స్, ఈ వీక్ రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ వచ్చేసి. ఈ వీక్ మీరు ఏ మూవీని థియేటర్లో చూడబోతున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. నా ఇప్పుడైతే మనం ఈ వీక్ రిలీజ్ అవబోతున్న బెస్ట్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఏమున్నాయో మనం చూడదగినవి చూద్దాం. వాటి గురించి నెంబర్ 1, అసలు స్టారింగ్ రవిబాబు అండ్ పూర్ణ. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ లైక్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ అయితే ఉండబోతుంది. ఇది డైరెక్ట్ ఓటీటీకి రిలీజ్ అవబోతున్న మూవీ. సో చూడాలి డైరెక్టర్ రవిబాబు గారు మూవీని ఎలా తీశారు. April 13th నుంచి ఈటీవీ విన్ యాప్లో మూవీ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 2, మిస్ అండర్ కవర్ స్టారింగ్ రాధికా ఆప్తే. ఇందులో మనకి స్టోరీ అయితే చూడడానికి దొరుకుతుంది. సిటీలో కొన్ని డెడ్లెస్ క్రైమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఆ క్రైమ్స్ని ఆపాలంటే మనకు ఒక లేడీ సూపర్ ఉమెన్ అయితే కావాలి. తనే మన హీరోయిన్ రాధికా ఆప్తే. తన హెల్ప్ తీసుకొని ఈ డెడ్లెస్ క్రైమ్స్ అనుకున్న పర్సన్ని ఎలా ఆపారు, సో ఈ మిషన్ని ఎలా కంప్లీట్ చేశారు అనేది ఈ మూవీలో మనకి స్టోరీ అయితే చూడడానికి దొరుకుతుంది. సో ఈ మూవీ మనకి April 14th నుంచి G5 ప్లాట్ఫామ్లో అవైలబుల్ అయితే ఉంటుంది, హిందీ లాంగ్వేజ్. నెంబర్ 3, కన్నై నంబతే స్టారింగ్ ఉదయనిధి స్టాలిన్. ఫిబ్రవరి మంత్లో ఈ మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. ఇదొక థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్ అయితే వచ్చింది. నా ఓటీటీ ప్లాట్ఫామ్లో నెట్ఫ్లిక్స్ ఇండియాలో April 14th అయితే ప్రీమియర్ చేస్తున్నారు, తమిళ్ ఆడియో. నెక్స్ట్ నెంబర్ 4, ఓ కళ. ఇదొక రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ అయితే ఉండబోతుంది. April 13th నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ మూవీ అవైలబుల్ అయితే ఉంటుంది. నెంబర్ 5, ది మార్వెలస్ మిసెస్ మైసెల్ సీజన్ 5. ఇదొక కామెడీ డ్రామా రొమాంటిక్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి April 14th నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. నెంబర్ 6, ది లాస్ట్ కింగ్డమ్ 7 కింగ్స్ మస్ట్ డై. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా యాక్షన్ హిస్టారికల్ వార్ యాక్టివిటీ ఫిలిమ్స్ చూడడం ఇష్టం ఉంటే ఈ ఫిలిం స్పెషల్గా వారి కోసమే. April 14th నుంచి ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అవైలబుల్ అయితే ఉంటుంది, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెంబర్ 7, క్వీన్స్ ఆన్ ద రన్. ఇదొక కామెడీ యాక్షన్ ఫిల్మ్ అయితే ఉండబోతుంది. సో ఈ స్పానిష్ ఫిల్మ్ని వచ్చేసి April 14th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 8, కబ్జా స్టారింగ్ ఉపేంద్ర. ఇందులో మీకు స్టోరీ అయితే చూడడం జరుగుతుంది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ బిగ్ డాన్ ఎలా అయ్యాడు అనేది. క్లైమాక్స్లో కిచ్చా సుదీప్ అండ్ శివరాజ్ కుమార్ గారి కేమియోతో మూవీ అయితే ఎండ్ అయిపోతుంది. సో ఈ మూవీ మనకి April 14th నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ అయితే ఉంటుంది, మల్టిపుల్ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 9, క్వీన్ మేకర్. ఇదొక థ్రిల్లర్ డ్రామా కొరియన్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి April 14th నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. నెంబర్ 10, స్పానిష్ ఒరిజినల్ సిరీస్ అబ్సెషన్. ఇది ఎరోటిక్ డ్రామా లిమిటెడ్ సిరీస్. సిరీస్లో టోటల్ 4 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. సో ఈ సిరీస్ని వచ్చేసి April 13th నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్. ఎవరైనా ఈ సిరీస్ని చూద్దాం అనుకుంటే ఫ్యామిలీని అవాయిడ్ చేయండి. వాచ్ అలోన్, అడల్ట్ కంటెంట్ అయితే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 11, ప్రణయ విలాసం. లాస్ట్ వీకే ప్రీమియర్ అయితే అవ్వాల్సింది, పోస్ట్ పోన్ అయితే చేశారు. April 14th ప్రీమియర్ చేస్తున్నారు ఆన్ G5 ప్లాట్ఫామ్, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్.
నెంబర్ 12 ది సాంగ్ ఆఫ్ గ్లోరీ. ఇది 2020 ఇయర్లో వచ్చిన చైనీస్ రొమాంటిక్ సిరీస్. ఈ సిరీస్ని ఎంఎక్స్ ప్లేయర్ వారు హిందీ ఒరిజినల్ డబ్ అయితే చేశారు. సో మనకి ఏప్రిల్ 12 నుంచి ఎంఎక్స్ ప్లేయర్లో ఈ సిరీస్ అవైలబుల్ అయితే ఉంటుంది. నెంబర్ 13 ప్లేన్. ఇదొక యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ ఫిలిం. గూగుల్ ఐఎండిబి రేటింగ్ 7/10 అయితే ఇవ్వన్నారు. గుడ్ ఫిలిం. ఈ మూవీ మనకి ఏప్రిల్ 14 నుంచి లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. నెంబర్ 14 N4. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే వచ్చింది. ఈ మూవీ ఏప్రిల్ 13 నుంచి సింప్లీ సౌత్ అలానే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. తమిళ్ ఆడియో. నెక్స్ట్ నెంబర్ 15 దాస్ కా ధమ్కీ స్టారింగ్ విశ్వక్ సేన్. ఈ మూవీలో మనకి స్టోరీ అయితే చూడడానికి దొరుకుతుంది. ఒక హోటల్లో వర్క్ చేస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్, అందులో మన హీరో ఒకడు. మన హీరోని కొందరైతే ట్రాప్ చేస్తారు ఒక బిగ్ క్రైమ్లో ఇరికించడానికి. సో దాని నుంచి మన హీరో ఎలా బయటపడ్డాడు అనేదే ఈ మూవీ స్టోరీ. సో ఈ మూవీ మనకి ఏప్రిల్ 14 నుంచి ఆహా తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 16 మలయాళం ఫిలిం డియర్ వాపి. ఇది ఒక రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ అయితే వచ్చింది. ఏప్రిల్ 13 నుంచి సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. నెంబర్ 17 మిత్రండా నా చల్డా. ఇది ఒక కామెడీ డ్రామా ఫిల్మ్ అయితే వచ్చింది. ఏప్రిల్ 14 నుంచి G5 ప్లాట్ఫామ్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్. అయితే నేను ఏమైనా మూవీని కానీ వెబ్ సిరీస్ని కానీ మిస్ చేస్తుంటే మీరు కామెంట్లో రికమెండ్ చేయండి. నా ఇప్పుడైతే మనం కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి, వాటి గురించి అయితే చూద్దాం. Lights, camera, action. నెంబర్ 1 మామ మస్చింద్ర మూవీ ఆఫీషియల్ టీజర్ను వచ్చేసి ఏప్రిల్ 14కి అయితే లిస్ట్ చేస్తున్నారు. నెంబర్ 2 డెవిల్ స్టారింగ్ కళ్యాణ్ రామ్ అండ్ సంయుక్త మేనన్. సో ఈ మూవీకి సంబంధించిన షూట్ వర్క్ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నారు. సో త్వరలోనే మనకి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అనేది రివీల్ చేయనున్నారు. నెంబర్ 3 యాక్టర్ సుహాస్ నుంచి మరొక న్యూ ఫిలిం అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ కూడా రివీల్ అయింది. మూవీ టైటిల్ వచ్చేసి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. నెక్స్ట్ నెంబర్ 4 సూర్య 42 మరొక న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. టైటిల్ అనౌన్స్మెంట్ గురించి ఏప్రిల్ 16 మార్నింగ్ 9:05 AM టైటిల్ అనౌన్స్మెంట్ అలానే రిలీజ్ డేట్ కూడా రివీల్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 5 ది మార్వెల్స్ మూవీ నుంచి ఆల్ లాంగ్వేజ్ అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్ అయితే లుక్స్ లైక్ గుడ్. మీరు ఇంకా చూడకపోయింటే చూడండి. మనకి ఈ మూవీని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు నవంబర్ 10th. నెంబర్ 6 ట్రాన్స్ఫార్మర్స్ అప్కమింగ్ పార్ట్కి సంబంధించి డబ్బుడ్ వర్షన్స్ అఫీషియల్ టీజర్ని అయితే రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్ అండ్ హిందీ. మీరు ఇంకా చూడకపోయింటే చూడండి. ఈ మూవీని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు జూన్ 9th. నెక్స్ట్ నెంబర్ 7 ఓజీ స్టారింగ్ పవన్ కళ్యాణ్. ఫ్రెండ్స్ ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో వచ్చేసి ప్రియాంక మోహన్ అయితే కన్ఫర్మ్ చేశారు. సో ఫస్ట్ షెడ్యూల్ అనేది నెక్స్ట్ వీక్ అయితే బిగించబోతున్నారు. ముంబైలో ఫస్ట్ షెడ్యూల్ అనేది ఉండబోతుంది. సో ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రియాంక మోహన్ అయితే జాయిన్ కానున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement.